హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజు వచ్చేసి సొరకాయ పచ్చడి అయితే చూపిస్తానండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నోట్లోంచి వాటర్ వచ్చేస్తాయండి, అంత బాగుంటుంది. సో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీంట్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదండి. సో ఇదైతే ఆరోగ్యానికి మంచిది, ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది. సో డైలీ కర్రీస్ కూడా తిన్నాము. ఇది చపాతీలోకి, రైస్లోకి అన్నిటిలో కూడా తినొచ్చండి. చూస్తున్నారు కదా, కలుపుకొని పిల్లలకు పెడుతున్నాను, నేను తింటున్నాను. చాలా బాగుంది. మా పిల్లలైతే చాలా ఇష్టపడతారు. సో అప్పుడెప్పుడైనా సొరకాయ పచ్చడి, సొరకాయ కూర, సొరకాయ పప్పే కదా. సో రకరకాలుగా చేసుకోవచ్చు. సొరకాయ గారెలు అలా చేసుకోవచ్చు. సో నేనైతే ఒక సొరకాయ తీసుకొని తొక్కు తీసేసాను. తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్నవి కట్ చేస్తే త్వరగా మగ్గుతాయండి. సో ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసాను, బాగా స్పైసీ ఉన్నాయండి. సో ఇప్పుడైతే ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాం. అంటే ఆయిల్తో మగ్గించుకుందాం సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం అంటే కొంచెమే చింతపండు వేసాను పులుపు కోసం. సో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి కొంచెం కలుపుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదా, మగ్గుతుంది. సో మగ్గే వరకు ఉంచుకొని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఎవరికైనా తెలియకపోతే నేర్చుకోండి. మీరు ట్రై చేసినాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. సో జీలకర్ర అలాంటివి ఏం అవసరం లేదండి, సింపుల్గా చూపిస్తాను. ఎక్కువ టైం కూడా పడదు. 2 నిమిషాల్లో నేను చేసి చూపిస్తానండి మీకు. సో అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేద్దాం. స్టవ్ బంద్ చేసి ఏమన్నా ఉంటే కలిపేసుకోండి. స్టవ్ బంద్ చేసి ఒక 10 నిమిషాలు అయితే ఆరనివ్వాలండి. డైరెక్ట్గా వేయొద్దు. ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్లో అయితే వేసేద్దాం. వేసి ఆనియన్, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాము. ఈ ముక్కలన్నీ వేసేసి ఉప్పు కూడా కలిపేసానండి. సో చూస్తున్నారు కదా, కచ్చా పచ్చగా వేసాను. ఈ మెత్తగా వేస్తే టేస్ట్ పోవద్దండి. చపాతీలోకి కానీ, ఇడ్లీలోకి కానీ అలా తినాలి కదా, దోశలకి బాగుంటుంది. సో ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకుందాము. ఫ్లేవర్ అలా ఎండుమిర్చి వేస్తేనే అండి తాలింపుగా బాగుండేది. సో ఇప్పుడైతే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేద్దాం, లేదంటే మన ఫేస్కి వచ్చి పడుతుంది. చొక్కలు పడకుండా జాగ్రత్త పడాలండి స్టవ్ దగ్గర ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే మనం ఏ పచ్చడి అయితే వేసి పెట్టామో, గ్రైండ్ చేసామో ఆ పచ్చడిని అయితే కడాయిలో వేసేసుకుందాం. వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి, ఎక్కువసేపు ఉడకనివ్వద్దు. అంతేనండి, అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.